కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు కంటే కూడా ఈ ఈ మాసము అంటే ఆ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఆ అష్టమ శని ప్రభావం ఏదైతే ఉందో, ఆ సప్తమంలో ఉన్నటువంటి శని ప్రభావం ఏదైతే ఉందో, అది ఇన్నాళ్ళు పెట్టినటువంటి చిన్న చిన్న మానసిక వ్యాకులతలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అధిగమించగలుగుతారు. జాగ్రత్తగా గమనించండి, దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కొంత ప్రతికూలత ఏదైతే మీరు చూశారో ఇప్పుడు అది తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది. ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎదుర్కొంటారు. అవి ఏమిటి అంటే, ఇంతకాలం మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నావాడు అని మీ దగ్గరకు వస్తారు. వీళ్ళు మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటారు, మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. వాళ్ళు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ రంగ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పై అధికారుల యొక్క అండదండలతోటి ప్రమోషన్ లాంటివి మంచి ఫలితాలను పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. స్త్రీ వ్యవహారముల యందు తస్మాత్ జాగ్రత్త. వారితోటి మీరు విభేదించినప్పుడు కానీ, లేకపోతే వారితోటి మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో వైరం పెట్టుకోవడానికి కూడా కాకుండా కొంచెం దూరంగా ఉండండి. కొంచెం వారితో వాగ్వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కొంత గృహ నిర్మాణ పనులు ఏవైతే ఆలస్యం అవుతున్నాయో వాటిలో కదలిక ఏర్పడుతుంది. ఇంట్లో ఒక మంచి శుభకార్యం చేయడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. క్షేత్ర దర్శనం చేస్తారు. అలాగనే మీరు ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం కొంచెం వెంటాడుతుండే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ ప్రయాణాలని మీరు చాలా జాగ్రత్తగా నిశితంగా చేయాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. పై అధికారుల యొక్క పై వాళ్ళ యొక్క అండదండలు బాగుంటాయి. కొత్త కొత్త పదవులు రాకపోయినా మీ మాటకు ఒక విలువ ఏర్పడుతుంది. కళారంగాల వాళ్ళకి బాగుంటుంది. పరిశోధనా రంగంలో వారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే ప్రస్తుతానికి నడుస్తున్నది. ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి 4 శనివారముల పూట ఆకుపూజ చేయించటం, అలాగనే శనివారం నాడు ఖచ్చితంగా ప్రదోష వేళ ఈశ్వరుడికి ప్రదక్షిణలు చేసుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి పరిహారం. 4 శనివారాలు ఉదయం పూట ఆకుపూజ చేయించటం ఆంజనేయ స్వామి వారికి, అదే రోజు ప్రదోషంలో ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి పరిహారంగా, కార్యోన్ముఖుల్ని చేసి కార్య సాఫల్యత వైపు మిమ్మల్ని అడుగు వేయించేటట్టుగా మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొంది ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తూ